Hi children, good morning everyone. Let's start our class. See here children, the temperature at 12 noon was 10 degrees above zero. If it decreases at a rate of 2 degrees per centigrade per hour until midnight. So here the temperature at 12 noon means afternoon 12. At afternoon 12, the temperature is 10 degrees centigrade above zero means 10 degrees centigrade. It is 10 degrees centigrade. If it decreases at a rate of 2 degrees per hour, means for every hour means at 1 o'clock it decreases 2 degrees, means it becomes 8 degrees, and if it is 2 o'clock it is 6 degrees. Like that it is decreasing until midnight. Until midnight means it is 12 afternoon, and midnight means 12 midnight. Okay. Okay, at 12. So what would be the temperature in degrees below zero? Sorry, what time would the temperature be 8 degrees below? Means 8 degrees below zero means 8 degrees below zero. Zero కన్నా తక్కువ అంటే 8 degrees minus 8 degrees అన్నమాట. minus 8 degrees centigrade ఏ టైం దగ్గర అవుతుంది. ఇలా మనకి 10 దగ్గర నుంచి ఇలా డిగ్రీస్ అయిపోతే వచ్చేస్తుంది. డిగ్రీస్ అయిపోతూ 12 వరకు డిగ్రీస్ అయిపోతుంది. అలా డిగ్రీస్ అయిపోతే మనకి ఎక్కడో చోట 8 డిగ్రీ సెంటిగ్రేడ్ -8 అనేది వస్తుంది. అది ఏ టైం దగ్గర వస్తుంది అని అడుగుతున్నాడు. అండ్ ఆల్సో వాట్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్ అంటే 12 o'clock అవుతులోకి టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రాబ్లం. సో సీ హియర్. సో the temperature at 12 noon అంటే ఆఫ్టర్నూన్ టెంపరేచర్ ఎంత ఉంది 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఓకేనా. ద రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఏ రేట్లో తగ్గుతుంది? per every hour. ఎంత టెంపరేచర్ తగ్గుతుందన్నా 2 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గిపోతుంది. మనకి ఒక గంటకి 2 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తగ్గిపోతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ -8 degrees at what time. సో -8 degrees అనేది ఏ టైం దగ్గర వస్తుంది. అలాగే 12 నూన్ దగ్గర టెంపరేచర్ 12 మిడ్ నైట్ దగ్గర టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అడిగాడు. సో 12 నూన్ నుంచి 12 మిడ్ నైట్ వరకు ఎన్ని అవర్స్ ఉంటాయి? 12 అవర్స్ ఉంటాయి. సో చూడండి, మనకి ఆఫ్టర్నూన్ 12 దగ్గర నుంచి నైట్ 12 వరకు ఎన్ని అవర్స్ ఉంటాయి? 12 అవర్స్ ఉంటాయి. సో 12 అవర్స్ ఉంటాయి కాబట్టి ప్రతి అవర్కి 2 డిగ్రీస్ వచ్చేప్పుడు తగ్గిపోతుంటే 12 అవర్స్కి ఎన్ని డిగ్రీస్ తగ్గిపోతాయి? 12 into 2 degrees. ఓకే. సో ద టెంపరేచర్ here write total temperature decreased. Total temperature decreased for 12 hours. So 12 hours ki ఎంత టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుంది? 12 into 2 degrees centigrade means ఇక్కడ చూడండి ఇలా 24 degrees ఎలా వచ్చిందంటే మనకి. సో టోటల్ 12 noon దగ్గర నుంచి 12 మిడ్ నైట్ ఉంది కదా, 12 మిడ్ నైట్ వరకు ఎన్ని అవర్స్ ఉంటాయి? మనకి 12 అవర్స్ ఉంటాయి. 12 అవర్స్ ఉంటే ప్రతి అవర్కి ఎంత డిగ్రీస్ అవుతుంది అన్నాడు? 2 డిగ్రీస్ ఇంత తగ్గుతుంది అన్నాడు. కాబట్టి 12 ఇంటూ చేస్తే 24 వచ్చింది. ఈ 24 అనేది ఏంటి మనకి ఇక్కడ? సో టోటల్ ఎంతైతే టెంపరేచర్ డిక్రీజ్ అయిందో అదంతా అంటే 10 డిగ్రీస్ దగ్గర ఉన్న స్టార్ట్ అయిన టెంపరేచర్ అలా డిక్రీజ్ అవ్వకుండా ఏదో టెంపరేచర్ దగ్గరకు వచ్చింది. ఎక్స్ అనే టెంపరేచర్లోకి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిగ్రీస్ అయిందంటే 24 డిగ్రీస్ సెంటిగ్రేడ్ డిక్రీజ్ అయింది. సో మనకి టెంపరేచర్ అట్ మిడ్ నైట్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే స్టార్టింగ్లో టెంపరేచర్ 10 డిగ్రీస్ ఉంది. అక్కడ నుంచి ఎంత తగ్గిపోయింది? 24 తగ్గింది. అందుకే 10 - 24 = -14 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఓకే. సో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ చేసాం. ఇంకా ఫైండ్ చేయాల్సింది ఏంటి? అట్ వాట్ టైం వుడ్ ద టెంపరేచర్ బి బిలో 8 డిగ్రీస్ సెంటిగ్రేడ్ బిలో జీరో. సో జీరో కన్నా తక్కువలో 8 డిగ్రీస్ ఉంటే ఎంత టైంలో వస్తుంది ఆ టెంపరేచర్? అంటే 0 దగ్గర ఇది 0 అనుకోండి ఇక్కడ. సో ఇలా తగ్గుకుంటూ 8 డిగ్రీస్కి వచ్చింది అనుకున్నా అంటే -8 అనమాట. -8 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గింది.
టెంపరేచర్ -8 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. సో ఇక్కడ టైం ఎంత అయింది? ఏ టైంకి -8 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది? ఏ టైంకి -8 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది? సో ఏ టైంకి వచ్చిందో ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ టైంకి వచ్చిందో ఫైండ్ చేయాలంటే అసలు టెంపరేచర్ -8 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. మనకి 12 noon దగ్గర స్టార్ట్ అయింది. 12 noon అంటే టెంపరేచర్ ఎంత ఉంది? 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. 10 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి -8 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చింది. బిలో 8 అంటే -8, బిలో 8 అంటే ఏంటి? -8. -8 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత టెంపరేచర్ డిక్రీజ్ అయింది ఫైండ్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ ఎంత ఉంది టెంపరేచర్? 10 దగ్గర నుంచి 0 ఉంది. 0 దగ్గరకు వస్తలోకి ఎంత తగ్గింది? 10 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గిపోయింది. 0 దగ్గర నుంచి 8 వస్తలోకి 8 డిగ్రీస్ తగ్గిపోయింది. టోటల్ ఎంత తగ్గింది? 18 డిగ్రీస్ తగ్గింది. టోటల్ ఎంత తగ్గింది? 18 డిగ్రీస్ తగ్గింది. సో 18 డిగ్రీస్ తగ్గింది. ఈ 18 డిగ్రీస్ టెంపరేచర్ తగ్గడానికి ఎంత టైం పట్టింది? ఇప్పుడు ఒక 2 డిగ్రీస్ తగ్గడానికి 1 అవర్ పడుతుంది. అలాగా 18 డిగ్రీస్ తగ్గడానికి ఎంత టైం పట్టింది? 18 డిగ్రీస్ తగ్గడానికి ఎంత టైం పట్టింది అంటే సింప్లీ 18 డివైడెడ్ బై 2 అన్నమాట. అంటే 9 అవర్స్ పట్టింది మనకి 18 డిగ్రీస్ తగ్గడానికి. 9 అవర్స్ పట్టింది. 9 అవర్స్ అంటే 12 దగ్గర నుంచి 9 అంటే 9 PM. సో టెంపరేచర్ టైం taken to decrease -18 degrees temperature or -18 degrees. Time taken to decrease -18 degrees. -18 degrees centigrade temperature తగ్గడానికి ఎంత టైం పడుతుంది? 18/2 అంటే 9 అవర్స్ పడుతుంది. అంతే కదా? 18 డిగ్రీస్ తగ్గాలంటే 9 అవర్స్ పడుతుంది. సో టైం at which temperature is -8 degrees centigrade, sorry it is 80 degrees, equal to 9 PM. ఓకే 9 PM దగ్గర మనకి టెంపరేచర్ ఎంత ఉంటుంది? -18 డిగ్రీ సెంటిగ్రేడ్, -8 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఓకే చిల్డ్రన్? Okay children, see here, this is the homework problem for you. In a class test, +3 marks are given for every correct answer and -2 marks are for every incorrect answer and no marks are given for not attempting. So Radhika score is 20 marks. Here score is given. So we don't need to find what is her score. So Radhika's score is 20 marks if she got 12 correct answers. So if she got 12 correct answers, how many incorrect answers she attempted? Okay, అంటే తనకి 20 మార్క్స్ వచ్చినాయి. ఇందులో తను అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్లో 12 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. సో 12 ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఫైండ్ చేయండి. అంటే 12 × 3 36 వచ్చినాయి. ఇక్కడ మార్క్స్ ఏమో 20 వచ్చినాయి. అంటే ఎంత తగ్గినాయి? 16 మార్క్స్ తగ్గిపోయి. 16 మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్? -2 మార్క్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఫైండ్ చేయండి. ఓకే, అండ్ మోహిని స్కోర్స్ -5 మార్క్స్ ఇన్ దిస్ టెస్ట్ దో షీ గాట్ 7 కరెక్ట్ ఆన్సర్స్. సో తను 7 కరెక్ట్ ఆన్సర్స్ పెట్టింది. 7 కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 21 మార్క్స్ వచ్చాయి. అంటే కరెక్ట్ ఆన్సర్స్కి 21 వచ్చినా తనకు -1 మార్క్స్ -5 మార్క్స్ వచ్చినాయి. అంటే ఇన్ని కరెక్ట్ క్వశ్చన్స్ ఏం పెట్టినట్టు? సో ఇది కూడా ఫైండ్ చేయండి. ఓకే చిల్డ్రన్? ఓకే, క్వశ్చన్ హోంవర్క్ చేయండి. ఓకే చిల్డ్రన్, బాయ్, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.